ఫ్రెండ్స్, ట్రేడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు ఒక స్ట్రాటజీని అంటే ఎస్టర్డే 5 మినిట్స్ స్ట్రాటజీని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది కొద్దిమంది ప్రాక్టీస్ అనేటువంటి చేస్తున్నారు, మంచి రిజల్ట్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఈరోజు ఎలా జరిగింది ఏంటి అనేది అంటే నేను ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే నేను చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకనంటే ప్రతిరోజు దీన్నే పట్టుకొని చేయడం కరెక్ట్ కాదు కాబట్టి. దీంట్లో కండిషన్స్ ఉన్నాయి. ఇది డిస్క్లైమర్ ఏంటంటే ఇది జస్ట్ ఒక అనాలిసిస్ మాత్రమే. దీని ద్వారా మీరు ట్రేడ్ చేయమని కాదు. ఈ రెండు ఇది అయిపోయినటువంటి చార్టు. అయిపోయిన చార్ట్ని ఎవడైనా అనాలిసిస్ చేస్తాడు, ఇది వేరే విషయం. కానీ టెక్నికల్గా సపోర్టింగ్గా మనం కండిషన్స్ చెప్పుకున్నాం కదా ఫస్ట్ నుంచి. ఎస్టర్డే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైజు. తర్వాత సెకండ్ కండిషన్, ఫస్ట్ 3 క్యాండిల్స్ ఫామ్ అయ్యేంత వరకు మనం సైలెంట్గా దిక్కులు చూస్తూ ఉండాలి. ఆ తర్వాత 1:2 రేషియోలోనే మనం టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఈ స్ట్రాటజీకి ఉన్నటువంటి కండిషన్స్. సో యాస్టీస్గా మనం ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని ఈరోజు వచ్చేసి 15వ తేదీ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ 5 మినిట్స్లో చూసుకోవాలి. సో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. సో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ గీసాం, ఓపెన్ అయిపోయింది. తర్వాత ఏంటి, 3 క్యాండిల్స్ ఫామ్ అయ్యేంత వరకు మనం సైలెంట్గా కూర్చోవాలి. 1 2 3 3 ఫామ్ అయినాయి. తర్వాత ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలని చెప్పాము కదా మనం. సో ఏదైతే ఓ బులిష్ క్యాండిల్ చూడండి, ఇది బులిష్ క్యాండిల్ గ్రీన్, దీన్ని కొంచెం పెడతాము. సో 1:2 రేషియోలో వచ్చేసిందా? అవునా? మనం జస్ట్ మన ప్లాన్ని సక్రంగా రన్ చేయగలిగితే చాలు. లేదంటే ఇది మంచి బులిష్ క్యాండిల్ అనుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళిందంటే చూడండి 1:2 రేషియోలో ప్రాఫిట్ అనేటువంటి. ఎప్పుడైనా సరే ట్రేడింగ్ అనేటువంటి దాన్ని ఈజీగా చేయాలి, సింపుల్ మెథడ్స్ ఉండాలి. అంతేగాని ఆర్ఎస్ఐ, ఎంఏసిడి, ఇంకా మూవింగ్ యావరేజ్లు, ఇచిమోకి, ట్రైలింగ్ స్టాప్ లాస్లు, విడబ్ల్యూఏపీలు, ఇన్ని రకాలు కనుక పెట్టుకొని మీరు కానీ ట్రేడ్ చేస్తే ఆఖరికి మన జేబులకి చిల్లులు పడే ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రం ఖాయం. సరే, ఈరోజు ఇట్లా ఉంది కదా, నిన్న కూడా చూడండి, నిన్న మొన్న ఎప్పుడు చూసినా అంతే ఉంటుంది. సో ఇది 60 to 70% సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటుంది. ఇది దాని ముందు. సో 3 క్యాండిల్స్ ఫామ్ అయ్యేదాకా మనం వెయిట్ చేస్తాం. 1 2 3 1 2 3 అయిపోయింది. ఈ క్యాండిల్లో మన ఎంట్రీ ఉంటుంది, ఈ క్యాండిల్లో మన ఎంట్రీ ఉంటుంది. సో బేరిష్ క్యాండిల్ వేసింది కాబట్టి మనం ఏం చేస్తాము, ఎంట్రీ అనేటువంటిది ఇక్కడ తీసుకుంటాం. 1:2 దీని సైజ్ ఎంత ఉందో చూసుకోండి. దీని సైజ్ దాదాపుగా సారీ, ఇది ఇన్ఫోసిస్ చెప్తున్నాను. నిఫ్టీ సారీ, మీరు నిఫ్టీలో కూడా చూడండి, సేమ్ అదే ఉంటుంది. నిఫ్టీలో 12వ తేదీ 7 మనకి, సారీ ఇందాక నేను నిఫ్టీలో చూపించాను. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దీని దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పాను కదా. ఈ దగ్గరికి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. దీని దగ్గరికి వచ్చిందా రాలేదు కదా, మనకి కొంచెం తొందరగా ఏదన్నా ట్రేడ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, పివట్ పాయింట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇది తీసేస్తున్నాను, పివట్ పాయింట్ని పెడదాం. అది వల్ల కానప్పుడు మాత్రం పివట్ పాయింట్ చూడండి. 7 నుంచి 1 2 3 క్యాండిల్స్ అయిపోయినాయి. 1 2 3 ఈ పివట్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బులిష్ క్యాండిల్ వేసింది, ఇక్కడ బేరిష్ క్రాస్ కాలేదు, ఇక్కడ బులిష్ వేసింది, ఇది వచ్చేసేసి స్టాప్ లాస్ని కొట్టేసింది. మళ్ళీ తర్వాత బులిష్ క్యాండిల్ వేసింది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ప్రైస్ అనేది. సో చూస్తే మనకి నెక్స్ట్ టార్గెట్ దాదాపుగా చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాం. ఇది పైకి వెళ్ళినట్టు వెళ్ళి కిందకు వచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ బులిష్ క్యాండిల్ వేసింది కదా, బులిష్ క్యాండిల్ వేసినప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం, పైకి పోతాం. మరి మనం బులిష్ సైడే ఎందుకు ఉండాలి అని, ఇది ఇక్కడ రెడ్ క్యాండిల్ పెట్టింది కదా, ఇక్కడ ఎంట్రీ అయితే మనకి ఇక్కడ దాకా వెళ్ళొచ్చు కదా అని మనం అనుకోవచ్చు, అది మంచిదే. కానీ ఇది కూడా స్టాప్ లాస్ కొట్టేసింది అనుకోండి, 2 స్టాప్ లాస్లు కొట్టేసింది, మనకేం ప్రాఫిట్ అవ్వదు. ఇక్కడే కొద్దిగా లాజిక్గా ఆలోచించాలి. ఎప్పుడైనా సరే ఒక బుల్లిష్ క్యాండిల్ అనేటువంటిది విక్కేసి
వాటిని గనక క్రాస్ అయ్యి పైకి వెళ్ళింది, గ్యాప్ అప్ అయ్యి ఉన్నప్పుడు మార్కెట్లో బై సైడ్ ఉండటమే చాలా ఉత్తమం అనమాట. ఒకవేళ ఈడ దాకా వచ్చేసేసి ఇక్కడ కనుక బై సైడ్ కనిపిస్తే లాంగ్ రైడ్ చేసేయచ్చు. సో మనం ట్రేడింగ్ సమయంలో మనం వేసేటువంటి ప్లాన్స్ని మనం ఫాలో అయ్యేటువంటి విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత అంత ముందు రోజులు తీసుకున్న అంతే ఉంటుంది. పివట్ పాయింట్ని క్లోజ్ చేద్దాం. ఇది క్లోజింగ్ ప్రైస్. 3 క్యాండిల్స్ ఫామ్ అయిన దాకా మనం సైలెంట్ ఉండాలి కదా. 1 2 3 అయిపోయింది. ఇది లైన్ని టచ్ చేయాలి. ఇది బేరిష్ క్యాండిలే, కానీ అంతగా బాడీ అనేటువంటిది కిందకి రాలా. కాబట్టి దీని కింద ఎంట్రీ తీసుకోము. దానితోడు ఈ బేరిష్ క్యాండిల్ సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎంట్రీ తీసుకోము. సో ఇక్కడ చూడండి, బులిష్ క్యాండిల్ క్రాస్ అయిపోయింది. సో ఇక్కడ ఎంట్రీ, స్టాప్, వెళ్ళిపోయింది పైకి. సో ఈ విధంగా మనం ట్రేడింగ్ని సింపుల్గా ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలు అనేటువంటివి ఉండడానికి అవకాశం. అదే ఇది 1-2 రోజులు చేసి ఊరుకోవటం కాదు. ఇది కంటిన్యూస్గా 1 మంత్ పాటు చేసినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. థ్యాంక్ యూ.